మై ఛానల్. సో టైటిల్ చూస్తే మీకు తెలిసిపోయింది కదా, ఈరోజు బర్త్డే వ్లాగ్ అనమాట. మన చిన్ని నాన్న పుట్టి అప్పుడే 1 ఇయర్ అయిపోయింది. సో దేవుడికి థ్యాంక్ యూ చెప్పడానికి మేము వచ్చాము టెంపుల్కి వచ్చి కాసేపు కూర్చొని దండం పెట్టుకొని ఇలాగే బాగా ఇంకా బాగా ఉండాలి అని బాగా దండం పెట్టేసుకున్నాము. సో మీరు కూడా పెట్టుకోండి. జై హనుమాన్. సో హనుమాన్, రాముడు ఇవన్నీ అయోధ్య అవుతుంది కదా, అప్పటి నుంచి ఇంకా కొంచెం ఎక్కువ వినిపిస్తున్నాయి ఆ పదాలు. సో వినడానికి బాగా అనిపిస్తుంది. జై శ్రీరామ్ అనడానికి అన్నిటికీ బాగుంటుంది. అండ్ ఇవేంటి మీకు అర్థమైపోయి ఉంటుంది. మీరు అనుకున్నారా మీ ఇంటి దగ్గరికి ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చారా? ఇవి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు అన్నమాట. మా పక్కింటి వాళ్ళ కోసం అని అలా 2 ఉన్నాయి, అందుకనే వాళ్ళు లేరని చెప్పి తీసుకున్నాం అందుకు. సో ఇవేం చేయాలంటే మనం ఆల్రెడీ అక్షంతలు రెడీ చేసి పెట్టుకొని అందులో వాళ్ళు ఇచ్చిన అక్షంతలు వేసేస్తే అవన్నీ కూడా పవిత్రంగా అయిపోతాయంట. అవి మనం దేవుడి దగ్గర పెట్టేసుకోవాలి. 22nd అవుతుంది కదా, ఆ రోజు మన మీద వేసుకోవాలి. దాని తర్వాత 5 దీపాలు పెట్టాలి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అవన్నిటి కోసం మన ఇంటికి అయితే వచ్చేసాయి అక్షింతలు కూడా. చాలా బాగా అనిపించింది. ఇవి చిన్నవి చేస్తూ ఉంటే ఒక తెలియని పాజిటివిటీ వస్తుంది. సో మీరు అందుకున్నారా లేదా అనేది తప్పకుండా చెప్పండి. అండ్ మన బర్త్డే వ్లాగ్ అయితే మనం కంటిన్యూ చేసేద్దాం. ఈసారి ఏం చేయలేదు. మెయిన్ రీజన్ వచ్చేస్తే అంటే పెద్ద ఫంక్షన్ లాగా చేద్దామనే ప్లాన్ అయితే లేదు, కానీ ఇంకొంచెం మందిని పిలుద్దాము. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక 4-5 ఫ్యామిలీస్ ఉంటాయి. సో వాళ్ళని పిలిచి చేసుకుందాం అనుకున్నాం, కానీ నాకు కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. ఇంకా అసలు ఏమీ చేయకుండా ఉండడానికి కూడా ఇంకా మనసు ఒప్పుకోక కొంచెం చేస్తున్నా. అది మీతో షేర్ చేస్తున్నాను. హోప్ ఇది నచ్చింది అనుకుంటున్నామా ఈ సింపుల్ బర్త్డే వ్లాగ్. సో ఇది ఎంత బాగుంది తెలుసా. మీరు కూడా మీ ఇంట్లో ఏమైనా చిన్నవి సెలబ్రేట్ చేసుకున్నా, మెయిన్గా పిల్లలు ఉంటే కనుక ఇది వర్తే అన్నమాట. ఇది నేను ఎప్పుడు కొన్నాను, ఆల్మోస్ట్ 1.5 year అయిపోతున్నట్టుంది. ఇదేంటంటే మనం బెలూన్స్ని బ్లో చేసుకోవచ్చు. మనం నోటితో చేస్తే తలనొప్పి వచ్చేస్తుంది ఫస్ట్, అంత ఊది నీరసం వచ్చేస్తాయి. బట్ ఇదేంటంటే చాలా బర్త్డే వ్లాగ్స్లో చూపించాను. బట్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉండొచ్చు కదా, అందుకని చెప్పి మళ్ళీ చెప్తున్నాను అంతే. సో ఈ బెలూన్స్ ఇలాగ మనం నొక్కితే గ్లో అయిపోతాయి. ఇది మన ఇంట్లో వాడేసాము, అక్కల ఇంటికి ఇచ్చాము. అండ్ ఇక్కడ మా కమ్యూనిటీలో కమ్యూనిటీ అంటే మా ఏరియాలో ఒక చిన్న సెలబ్రేషన్ ఏదో జరుగుతుంటే వాళ్ళకి ఇచ్చాను. అలా రకరకాల మంది యూజ్ చేస్తున్నాం. చాలా బాగుంది. అండ్ ఇంకొక చిన్నది ఏం చేసాము, ఇది అమెజాన్లో తీసుకున్నా. నేను అంటే ఈ ఫంక్షన్స్ డెకరేషన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఎప్పుడో ఇలా చేసిన వాళ్ళకి చిన్న మిస్టేక్స్ అనమాట, బిగినర్స్ మిస్టేక్ లాగా ఎన్ని ఉంటాయో. ఇందులో మనకి 3 ఆప్షన్స్ వస్తాయి, బ్లూ, పింక్, ఇంకా గోల్డెన్ కలర్. నేను బ్లూ పింక్ అందరి దగ్గర ఉంటుంది కదా, గోల్డెన్ కలర్ కొందామని చెప్పి ఇది కొంటే ఇదితో ఏ కలర్ వేయకుండా అట్ట మొక్కతో కట్ చేసి ఇస్తాడు. అదే గోల్డెన్ కలర్ అట. సో మీరు ఒకవేళ తీసుకుంటే కనుక బ్లూ కానీ పింక్ కానీ తీసుకోండి. కొంచెమైనా దాన్ని ఏదో ఒకటి డెకరేట్ చేసినట్టు ఉంటుంది. సో అది ఫస్ట్ మిస్టేక్. అలాంటి చిన్నవి చాలా చేశాను నేను, అవి మీతో షేర్ చేస్తా. యూజ్ అవ్వకపోయినా నవ్వుకుంటారు తప్పకుండా. సెకండ్ది, నాకు ఆ పిక్చర్స్ అన్ని కూడా నేను మంత్లీ 2 నెలలు చేశాను. అక్కడ చూసారు కదా, 3-4 నెలలు చేశాను, కానీ ఆ పిక్చర్స్ ఏవో దొరకలేదు. ఇంకా ఉన్న వాటితో సెట్ చేస్తాను. ఫోన్లో మనం మంత్ది మనం ఇన్ఫోలోకి వెళ్తే ఆ పిక్చర్ ఏ మంత్లో తీసామో అనేది తెలుస్తుంది కదా, అలా చెక్ చేసుకొని నేను పెడుతున్నాను. ఇక్కడ ఏమైంది, ఆ 1-2 పిక్చర్స్ చూసారా, అవి ల్యాండ్స్కేప్ మోడ్లో వచ్చేసాయి. అవి కూడా మనకి ఈ పోర్ట్రేట్లో ఉండాలి, ల్యాండ్స్కేప్ అయిపోయింది. సో వాడు తిరిగిపోయాడు. ఈ మిస్టేక్ కూడా నాకు ఇప్పుడు ఇక్కడ పెట్టే వరకు నాకు ఐడియా రాలేదు. అండ్ మనం ఫోటో స్టూడియోలో మామూలు ఫోటో స్టూడియోస్ ఉంటాయి కదా, వాళ్ళకి 5x7 అని చెప్పి చేపించాను. వాడు ఆ ఎక్స్ట్రాలు కట్ చేయకుండా ఇస్తాడు. సో అవి కట్ చేసేద్దాం మనం. ఇంకొక తింగర్ పని ఏం చేశానంటే, 12th month ఫోటో తీయడం మర్చిపోయాను. నా ఫోన్లో ఉంది. గుండు అయిపోయాడు కదా, అవి అప్పుడు గుండె అయిన పిక్చర్ నేను హార్డ్ కాపీ తీయలేదు. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను, వైభవ్ అని. అందులోని అన్నీ పెట్టుకున్నా. అది ఎప్పుడు చేశాను, నవంబర్లో చేశాను. సో 12th monthలో నేను యాడ్ చేయడం మర్చిపోయి సేమ్ అదే ఫోల్డర్ అలా ఫార్వర్డ్ చేసేసి ఆ పిక్చర్స్ అవి తెచ్చేసుకున్నాను. కాబట్టి 12th month లేదు. సర్లే ఇప్పుడు ఏమన్నా తప్పు చేయకూడదు అని రాజ్యాంగంలో రాశారా అని చెప్పి మనం అలా అడ్జస్ట్ చేసి పెట్టేస్తున్నాం. కానీ క్యూట్ ఉంది, కొంచెం లుక్ అయితే వచ్చింది. ఈ న్యూ బార్న్ పిక్చర్ ఒకటే ఉంది కాబట్టి ఇంకా బాగుంది. అదన్నమాట.
నేను కన్సీవ్ అయినప్పటి నుంచి వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళందరికీ ఇంకొంచెం ఎక్స్ట్రా కనెక్టివిటీ ఉంటుంది. అండ్ ఇంకొకటి కనిపెట్టారా, మమ్మీ డాడీ వచ్చారు. సో మీకు చెప్పలేదు కదా, బర్త్డే రోజే వచ్చారు. సో ఇంకొంచెం స్పెషల్ అయింది. అసలు ఏం చేయకుండా ఉండే కన్నా ఎంత వీలైతే అంతలో చేసుకుంటే బెటరే కదా అన్నట్టు మమ్మీ డాడీ వచ్చారని సగం హ్యాపీ అయిపోయాం. అండ్ కొంచెం పర్లేదు అనుకున్నట్టే సెలబ్రేషన్ అనేది అయితే అయింది. అండ్ మన చిన్న తల్లేమో ఇక్కడ కొంచెం హెల్ప్ చేస్తున్నారు అందరూ నాకు డెకరేషన్ అవి చేయడానికి. ఇంకొకటి మెయిన్ ఏంటంటే, నేను లాస్ట్ మినిట్ వరకు ఏం మొదలుపెట్టను అనమాట. ఇప్పుడే కాదు, నేను చదువుకున్నప్పుడు అన్నీ అప్పుడు అలాగే. నేను చదివేటప్పుడు కూడా ఎలా అంటే, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ క్వశ్చన్ చదివాలి, అదేంటది ఆ క్లాస్ రూమ్కి బయట ఈ క్వశ్చన్ చదివాలి, అలాగా అంత లాస్ట్ వరకు ఉంచుకుంటాను అనమాట. విచ్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. అండ్ ఎంత ఏజ్ వచ్చాక కూడా అది మారలేదంటే ఇంక మారదని నేను డిసైడ్ అయిపోయి యాక్సెప్ట్ చేసేసుకున్నాను. ఇట్స్ ఓకే, అందరూ ఒకలాగే అన్ని ముందు చేసేస్తే ఇంకెలాగా. మా డాడీకి 3 వేసి చెయ్యి నొప్పి వచ్చేసిందని మేము మా పనులని మార్చుకున్నాం. అయితే మీరు కట్ చేయండి, మేము 3 వేసుకుంటాము అని. తర్వాత ఈ అన్వి చేసి నాకు ఇచ్చే కన్నా నేనే చేసుకుంటే ఫాస్ట్గా అయిపోద్దని చెప్పి నేను ఈ బెలూన్స్ అవి బ్లో చేసేసుకుని, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇటువైపుది ఆ పొడుగ్గా ఉంది కదా, అది పని చేయాలంటే మనం ఆ పక్కన స్విచ్ ఆన్ చేసి ఆఫ్ అలా చేయాలి. అటువైపు ఉన్నదేమో నొక్కితే అయిపోద్ది. అది చాలా కంఫర్టబుల్ అనమాట. సో అన్వికేమో ఆ 1, 2, 3 మంత్స్ అవి ఉన్నాయి కదా, వాటికి తాడెక్కించమని చెప్పాను. ఇందాకలో ఏం చెప్తున్నాను, సో చిన్ని నాన్న నా బొజ్జులో ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా చిన్న స్పెషల్ కనెక్టివిటీ ఉంటుందని నేను అనుకుంటున్నా. మీ అందరి కోసం థ్యాంక్ యూ. అండ్ మీ బ్లెస్సింగ్స్ అన్ని వైభవనానికి ఇవ్వండి. వాడు ఇంకా బాగుంటాడు. సో ఇక్కడ మా డాడీ జాగ్రత్తగా కట్ చేస్తున్నారు. వాడు అని ఎందుకన్నానంటే చిన్నవాడే, చిన్న అబ్బాయే అందుకని చెప్పి. సో కట్ వాళ్ళే చేయాలి, కానీ ఇచ్చారు పర్లేదు, చిన్న పనే కదా, పెద్ద ఏమి కంప్లైంట్ లాగేం కాదు. అండ్ ఈ గోడ ఉంది కదా, అది ఇంకా ఫుల్గా పెయింట్లు కొంచెం ఊడిపోతున్నాయి కదా అని మాకు ఇష్టం వచ్చినట్టు ఇంకా అదేంటి ప్లాస్టర్లు అవి ఇవి అన్నీ అంటిస్తాం. అక్కడ పైన ఒకటి ఉండేది, మీకు గుర్తుందా, ఆ చిన్న నాన్నకి పేరు పెట్టినప్పుడు ఒక మమ్మీ బీటా ఉన్న ఒక థర్మోకాల్ది లవ్ సింబల్లో ఉంటుంది, అదేమో ఊడిపోయింది. అందుకని అక్కడక్కడ డబుల్ సైడెడ్ టేప్స్ ఉండిపోయి. నెక్స్ట్ ఇది ఏంటంటే 1 అనే ఒక పెడతాం కదా నెంబర్, అది 1 అనే నెంబర్ అందరి దగ్గర ఉంటుంది కదా, ONE 1 అని పెడతామని చెప్పి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేను ఇది ఆర్డర్ చేసుకున్నా. ఇవి బెలూన్స్ వచ్చేస్తే మీషోలో తీసుకున్నట్టున్నాను, ఈ 1 ఏమో అమెజాన్లోనే తీసుకున్నాను. నాకు నెక్స్ట్ డే డెలివరీ కావాలని అమెజాన్లో తీసుకున్నాను. అండ్ వీడొచ్చాడు, వీడేమో గోల్ చేశాడు, నీ బర్త్డేకే రా బాబు అంటే వాడికి ఏం సంబంధం లేదు. ఇక్కడేమో కూర్చోబెట్టాను, ఆ సౌండ్ వస్తుంది ఆ బెలూన్ బ్లో చేసేటప్పుడు, అందుకని భయపడ్డాడు. ఎందుకు భయం అని చెప్పి నేను మళ్ళీ ఒక 2 చేశాను, వాడు ఇంకా భయపడ్డాడు, పైకి వచ్చాడని చెప్పి సర్లే వాడి బర్త్డే రోజు వాడిని ఏమి ఏడిపిస్తామని ఎక్కువ బెలూన్స్ ఇంకా బ్లో చేయకుండా ఉన్న వాటితో అడ్జస్ట్ చేసేసాము. అండ్ మా ఆయన కూడా హెల్ప్ చేస్తున్నారు. అండ్ మమ్మీ రెడీ అవుతుంది. అలా జరుగుతూ ఉంది. అన్వికి కూడా ఈరోజు స్కూల్కి వెళ్ళింది, ట్యూషన్కి వెళ్ళింది, అన్నిటికీ వెళ్ళింది, ఏది మిస్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి కదా, సో ఎగ్జామ్స్ తర్వాత పండగ. సో ఇప్పుడే లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు మేము ఊరు వెళ్ళిపోయి వచ్చేయడం వల్ల అది ఫుల్ అటు ఇటు అయిపోయింది, సరిగ్గా అస్సలు రాయలేదు. ఈసారి కొంచెం రాయి అన్నట్టు ఇంకా ఏది మిస్ చేయట్లేదు. సో అవన్నీ కూడా అక్కడ పెట్టేసాము. తర్వాత ఎలా డెకరేట్ చేసాము మొత్తం అనేది చెప్తాను. టైం చాలా చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. మనం రోజు అయినప్పుడు మనకేం అనిపించదు, కానీ అంటే చాలా మెల్లిగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇయర్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఒకసారి నేను ఇప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు మా డాడీ ఒకసారి అన్నారనమాట, మా డాడీయే కనిపెట్టింది కాదు కానీ నాకు గుర్తున్నది. సో రోజులు స్లోగా వెళ్తాయి కానీ సంవత్సరాలు చాలా ఫాస్ట్గా అయిపోతాయి అని ఏదో మాట్లాడుతున్నప్పుడు అన్నారు. వెరీ 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 ట్రూ. అండ్ ఒకవేళ నా డెలివరీ వ్లాగ్ చూడకపోతే కనుక మీరు ఎవరైనా చూడండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టాను కదా. సో బాగా అనిపిస్తుంది, ఎక్కువ న్యాచురల్గానే ఉంటుంది, ఏమీ ఎక్కువ ఫ్యాన్సీగా కూడా ఉండదు, అలా అని బాగానే ఉంటుంది. ఒకసారి చూడండి.
అండ్ ఇలా పైన కొంచెం బెలూన్స్ పెట్టేసాము, కింద హ్యాపీ బర్త్డే బ్యానర్, దాని కింద ఫొటోస్ బ్యానర్, ఆ కింద 1 అని పెట్టేసాము అంతే. సో ఇంకేంటి కబుర్లు? ఈ వ్లాగ్ నచ్చిందా లేదా అనేది చెప్పండి. మధ్యలో ఫోన్లు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తుంటాయి, అందరూ బిజీయే. అండ్ ఈ పెద్ద బెలూన్స్ ఉన్నాయి కదా, మమ్మీ వాళ్ళు టూర్కి వెళ్ళి వచ్చారనమాట, అక్కడి నుంచి తీసుకొచ్చారు. వాడంత పెద్ద మనిషి అంత బెలూన్ చేశాడట. మేము ఇంటికి తీసుకొచ్చినవేమో అంతే అయ్యాయి. మా డాడీ షాక్ అయిపోయారు, ఆడేట్రా అంత పెద్ద చేశాడు, ఇక్కడ చూస్తే ఇంతే అయ్యింది అని. ఇంకా ఎక్కువ బ్లో మొత్తం 3 వచ్చాయి. ఇంకొకటి ఇంకొంచెం ఏరియా వేద్దామా అని చూస్తే అది మొత్తం పేలిపోయింది. సో దాని కెపాసిటీయే అంత. అన్నిటిలోనే మోసమే, అంత చిన్న చిన్న వాటిల్లో కూడా. ఇప్పుడు చేస్తుంది పేలిపోతుంది చూడండి. సో హ్యాపీ, అదిగో వెళ్ళిపోయింది. ఇక్కడ మేము 1 అనేది కొంచెం గట్టిగా ఉండట్లేదు, అందుకని ఆ ఫొటోస్కి అంటించడానికి చిన్న డాట్స్ లాంటివి ఇచ్చారు. అవి ఒక 5-6 మిగిలాయి, అందుకని అవి వెతుకుతున్నాం అనమాట. అన్ని మాయమైపోతూ ఉంటాయి, మెయిన్గా కత్తెరలు, దాని తర్వాత ఇలాంటి ప్లాస్టర్స్, ఈ డాట్స్ 10 సార్లు మాయమైపోతూ ఉంటాయి. వాటిని ఆర్గనైజ్డ్గా ఉండడం అంటారు. ఒక డబ్బా పెట్టుకొని అందులో వాడిన ప్రతిసారి అందులో పెట్టుకోవాలి. మనం పని అయిపోయిన వెంటనే అక్కడ పక్కన పెట్టేస్తే తర్వాత కావాలన్నప్పుడు దొరకదు అనమాట. సో మా డెకరేషన్ చూసి ఎవరైనా నవ్వారా, బాగానే చేశారులే హరీష అంటారా చెప్పండి, ఓకేనా? ఇంకా అక్కడ మరీ సింపుల్గా అనిపించింది అని చెప్పి, అలాగే ఈ 2 ఉన్నాయి కదా అని చెప్పి ఈ 2 అక్కడ అంటిస్తాం అంతే. అండ్ వీడేమో చూస్తున్నాడు, ఏం చేస్తున్నారు వీళ్ళందరూ, ఎందుకు ఈరోజు అన్ని చేస్తున్నారు ఏంటి, నేను పుట్టి 1 ఇయర్ అయిపోయిందా, అప్పుడే 1 ఇయర్ అంటే ఏంటి, మొన్నే కదా న్యూ ఇయర్ చేశారు అని వాడు రకరకాలు ఆలోచిస్తున్నాడని నేను అనేసుకుంటున్నాను. ఎంత ఎతికినా అది దొరకలేదు. సో మన దగ్గర ఉన్న వేరే డాట్స్ తోటి అంటించేసి ఇదేంటి ప్రస్తుతానికి కంప్లీట్ చేసేస్తున్నాం. ఇలా పని అయిపోయిన వెంటనే దొరికేస్తాయండి అన్నీ. మీకు కూడా అలానే జరుగుతూ ఉంటుందా? ఇలా అంటించానా, దాని తర్వాత అక్కడ పని అయిపోయింది అనుకోగానా నేను ఇక్కడున్నా అని చెప్పి అవి కనిపించేస్తుంటాయి. అండ్ దాని కెమెరా ఎక్కడ పెడితే అక్కడ ఎవరో ఒకరు ముందుకు వచ్చి నాకు అడ్డుగా ఉంటారు, మనకి బిజ్జారు చేయడానికి ఎవరో ఒకరు. మా డాడీ ఇందాకలా, ఈయన అన్వి, అందరూ వీళ్ళు వాళ్ళు అని కాదు. అండ్ ఫైనలీ మన బ్యానర్ వచ్చేస్తే ఇలా ఉంది, మొత్తం డెకరేషన్ కూడా ఇలా అయిపోయింది. అండ్ ఇంకా ఒక్కరినే పిలిచాం, ఒక్క ఫ్యామిలీని పిలిచాం అన్నమాట. సో వీళ్ళు మాకు చాలా దగ్గర చుట్టాలు, ఈ మధ్యనే వచ్చారు హైదరాబాద్కి, కాబట్టి నెక్స్ట్ వ్లాగ్స్లో కనిపించవచ్చు. అండ్ వాడున్నాడు కదా చిన్న బాబు, వాడేమో వీడికి మన వైభవ్కి అన్న అవుతాడు. ఒక 2 months అలా డిఫరెన్స్ ఉంటుంది. సో వాడు కూడా చూస్తున్నాడు, నా బర్త్డే కూడా చేశారు ఇలానే అని చెప్పి వాడు చూస్తున్నాడు. అండ్ నేను ఇక్కడేమో కేక్ పెడుతున్నాను. ఇక్కడ ఏమైంది, కేక్లోనేమో వాడు అందరినీ వీడు అని తెగొచ్చేస్తుంది ఈరోజు నాకు. సో కేక్ అతను క్యాండిల్ ఇవ్వలేదు అనుకున్నా, వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఆ క్యాండిల్ కూడా దొరికేసింది. అండ్ 1 అన్న ఫోటో కేక్ పెట్టాను. ఇక్కడ ఏం జరిగింది తెలుసా, నేను వైభవ్ అని చెప్తే వాడేమో బి బదులు డి రాశాడు. బికి డికి డిఫరెన్స్ తెలీదు వాడికి, అలా ఎవరు పెట్టుకుంటారు, వైదవ్ అని పేరు, వైభవే కదా. సో వాడేమో బిని డి చేశాడు. అప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం కదిపి బీలాగా నేను ఏదో సెట్ చేశాను. తర్వాత పింక్ ఎందుకు అంటే నేను అంత ఐడియా రాలేదన్నమాట, నాకు వేరే ఆప్షన్స్ అక్కడ ఆప్షన్ ఏం లేదు. మెయిన్గా వెళ్ళి తెచ్చుకోకుండా ఇలాగా స్విగ్గీ జొమాటో చేసుకుంటే అదే ప్రాబ్లము. తర్వాత అనుకున్నాను జెండర్ ఏముంటుంది, కలర్ ఈజ్ ఎ కలర్, అంత ప్రతిదానికి అక్కర్లేదులే అనుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. మన కేక్ వచ్చేస్తే 1 అనే ఫోటో కేక్ అన్నమాట. నేను ఈ వీడియోలో మీకు కరెక్ట్గా క్లియర్గా చూపించాను కదా ఇందాకలా. సో ఆ చిన్న బాగానే ఉంది, కేక్ టేస్ట్ కూడా ఓకే ఉంది. అసలు ఐస్ క్రీమ్ కేక్ మొన్న తెచ్చాం కదా యానివర్సరీకి, అదే తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ అన్వి కొంచెం కోల్డ్ ఉంది ఎందుకులే అని చెప్పి మళ్ళీ తెచ్చుకోలేదు. సో ఐస్ క్రీమ్ కేకే బెటర్ అనిపిస్తుంది నాకు, దాని ప్రైజే పడింది ఇది కూడా. అండ్ అంత యమ్మీగా ఏం ఫీలింగ్ రాలే, బట్ చూడ్డానికి అయితే క్యూట్గానే ఉంది. అండ్ మన చిన్ని నాన్నని కొత్త డ్రెస్ వేసి రెడీ చేస్తాను, కింద చలేసేస్తుందని చెప్పి బయటికి కూడా వెళ్ళాలని ప్యాంట్ వేసాను. నార్మల్గా ప్యాంట్ అవసరం లేదు, వాడు రెడీ అయిపోయాడు. అండ్ మనం వాడందరినీ విష్ చేసేద్దాం, హ్యాపీ బర్త్డే వైభవ్ నాన్న ఫ్రమ్ యూట్యూబ్ ఫ్యామిలీ కూడా వాడికి చెప్పేస్తాను మీ అందరి విషెస్. సో కేక్ ఇక్కడ కట్ చేసిన వెంటనే వాడు ఆనందం అసలు, ఎంతమంది పెట్టేస్తుంటే మామని వాడు ఆమ్ చేసేస్తున్నాడు, ఏంటి ఇంత యమ్మీగా ఉంటుందా అని చెప్పి.
సో అందరం కొంచెం కొంచెం కేక్ పెట్టాం. వీడికి నేను అంత స్ట్రిక్ట్ గా ఏం లేను. అంటే అన్వి అప్పుడు అసలు నో షుగర్, నో సాల్ట్, ఇంకా 2 ఇయర్స్ వరకు నో చాక్లెట్స్ అలాగా చాలా చేశాను. బట్ వైభవ్ నాన్నకి కొంచెం లిబరల్ గానే ఉంటున్నాను. అది తెలియకుండానే మనం లోపల నుంచి రావాలి. ఏదైనా సరే స్ట్రిక్ట్ అన్నా కూడా, లేదంటే ఇలా వదిలేసడం అన్నా కూడా మనకి లోపల నుంచి రావాలి. మనం ఏదో తెచ్చి పెట్టుకుంటే అది ఎక్కువ రోజులు స్టిక్ అని అవ్వలేము. అండ్ వాడికి కొంచెం కొంచెం కేక్ పెట్టేసి మనందరం అయితే రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. తర్వాత వీడియో తీయలేదు కానీ మేము మంచిగా కేక్ అంతా కట్ చేసుకొని అందరం కొంచెం కొంచెం తినేసి అప్పటికే టైం 9 అయిపోతుంది. సో ఇక్కడ తాత కూడా పెడుతున్నారు. అండ్ మా మమ్మీని మీకు చూపించలేదు కదా, సో మమ్మీ కూడా వచ్చింది. ఇందాకల నుంచి కనపడలేదు, ఇప్పుడే కనిపించింది. అందుకని చెప్పి సో వీళ్ళు ఇక్కడ కొంచెం కేక్ వాడికి పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే మనం వచ్చాము ఈ శ్రీకన్య కంఫర్ట్ ఉంటుంది పిఎన్ఆర్ ఎంపైర్లోని. ఇక్కడ కూడా ఒకటి జరిగింది. నేను గూగుల్లోని డైనౌట్లోనే చూస్తే అంగ్రేజీ డాబా అని ఒకటి దాన్ని నాకు కాన్సెప్ట్ అవి నచ్చాయి అని చెప్పి దానికి సీట్స్ కూడా బుక్ చేశాను. అవి సీట్లు బుక్ కూడా అయిపోయి ఫ్రీగానేలేండి డైనౌట్లో. తర్వాత గూగుల్లో లొకేషన్ ఎవరికో పంపించాలని చెప్పి చూస్తే పర్మనెంట్లీ క్లోజ్డ్ అని ఉంది. అప్పుడు మళ్ళీ ఎతికితే నిజంగానే అది పర్మనెంట్లీ క్లోజ్డ్. అందుకని చెప్పి ఇంకా శ్రీకన్య కంఫర్ట్ కొంచెం మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు కూడా వెళ్ళే వాళ్ళం, అది కొంచెం తెలుసు కదా అని చెప్పి ఇంకా అక్కడికి వచ్చేసాము. ఇది 5th ఫ్లోర్లో ఉంది. ఒక్కటి ఏంటంటే ఇలా ముందు మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి అనేది ప్లాన్ చేయకపోతే మనకి డిస్కౌంట్స్ ఏం రావు. ఇప్పుడు డైనౌట్లో మనకి అట్లీస్ట్ 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ 1 మెంబర్షిప్ ఉందనుకోండి అదొక 150 రూపీస్ వస్తుంది. అండ్ కార్డ్ మీద ఏమైనా డిస్కౌంట్స్ వస్తాయి. సో అలా రీజనబుల్ ఒక 20 to 25% డిస్కౌంట్ అనేది వస్తుంది. అండ్ ఈ డిస్కౌంట్స్ అలవాటు అయిపోయిన వాళ్ళు ఫుల్ ప్రైస్ ఇవ్వాలి అంటే అది వాడు పెంచి తగ్గించినా ఏమనిపించదు, కానీ సేమ్ ఇవ్వాలంటే మాత్రం కొంచెం అనిపిస్తుంది. ఈసారి అలాగే జరిగింది. కానీ కొంచెం టేస్ట్ మనం ఇప్పుడు రిస్క్ చేయొద్దులే, ఆల్రెడీ రాత్రి అయిపోయింది, తర్వాత కొంచెం యమ్మీగానే ఉండాలి ఇంకా అని చెప్పి ఇంకా ఈ శ్రీకన్య కంఫర్ట్కి వచ్చాము. చాలా బాగున్నాయి, టేస్ట్ వైజ్ చాలా బాగుంది. కొంచెం వెయిటింగ్ ఉంది. తర్వాత ప్రైజెస్ కూడా మరీ రీజనబుల్ ఏం కాదు, పర్లేదు, ఓకే ఓకే, మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు. ఒకవేళ మీరు వెళ్తే కనుక ఈ మటన్ ఆర్ఆర్ అని ఇది ఒక స్టార్టర్ ఆర్డర్ చేసాం. ఎంత బాగుంది తెలుసా, నాకు రాత్రి పడుకున్నాక కూడా గుర్తొచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే కొంచెం చికెన్ డ్రామ్ స్టిక్స్. అండ్ ఇక్కడ వెజ్ తినే వాళ్ళ కోసం పనీర్, మంచూరియా, సూప్స్ అన్ని. ఇంకా పెద్ద వీడియోస్ ఏం తీయలేదు ఎందుకంటే ఇటు గోల్ చేశాడు, ఇంకా రాత్రి అయిపోయింది కదా అందుకని. అండ్ మేమైతే మంచిగా యమ్మీ ఫుడ్ తినేసి డేని అయితే ఎండ్ చేసేసాం. అండ్ వీడికి ఏం పెట్టేస్తున్నాను అనుకుంటున్నారా, క్యారెట్ పెడుతున్నాను. ఇక్కడ మేము ప్రాన్స్ కర్రీ, మష్రూమ్ కర్రీ ఆర్డర్ చేసాం. అవి కూడా అన్ని టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ శ్రీకన్య కంఫర్ట్కి వెళ్తే ముందు ఫ్రై పీస్ బిర్యానీ తినాలి, దానికి ఇంకా స్పేస్ లేక తినలేదు. ఒకవేళ మీరు వెళ్తే కనుక తినండి. అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ blessings and wishes. Bye bye, stay happy, stay safe.